నల్లకలువ పార్ట్ 9. విశ్వ ఇంకా వేద్ నిహారిక వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయాక, నాన్న మీకు వేద్ నచ్చాడా అని అడుగుతుంది నిహారిక. ఇప్పుడు నాకు నచ్చలేదంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం మానేస్తావా అని అంటారు సోమేశ్వర్ గారు. ఆ మాటకి కామ్గా ఉండి తల దించుకుంటుంది నిహా. చూడు తల్లి, ఆ అబ్బాయి నేను ప్రేమించట్లేదు అని క్లియర్గా అర్థమైంది. అయినా నువ్వు అతన్నే పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావా అని సూటిగా అడుగుతారు సోమేశ్వర్ గారు. నాన్న, పెళ్ళయ్యాక ప్రేమించేలా చేసుకుంటాను అని చెప్తుంది నిహారిక. ఆ మాటకి చిన్నగా నవ్వి, ఒకవేళ ప్రేమించకపోతే నువ్వు జీవితాంతం అతను ఎలా ఉన్నా భరిస్తూనే ఉండాలి, ఉండగలవా అని అంటారు ఆయన. లేదు నాన్న, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అంటుంది కాన్ఫిడెంట్గా. నీ ప్రేమ అంత గొప్పదే అయితే అతను ఎప్పుడో నిన్ను ప్రేమించేవాడు. ఒక తండ్రిగా నేను ఇలా మాట్లాడకూడదు, కానీ నీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్తున్నాను. విను, నీకు నమ్మకం ఉన్నది నీ ప్రేమ మీద కాదు, నీ అందం మీద. కానీ అందాన్ని చూసి పుట్టేది ప్రేమ కాదు. అలాంటి ప్రేమ వల్ల మీరు ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవచ్చు నిహారిక. అంతకన్నా ఎక్కువ చెప్పలేను అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తండ్రి మాటలు నిహారికని కన్ఫ్యూజ్ చేస్తూ ఆలోచనలో పడేలా చేస్తాయి. రే వేద్, నువ్వు తనని ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరమేముందిరా అని అంటాడు విశ్వ. సరే, ఇప్పటికిప్పుడు నాకు తనకన్నా అందగతిని చూపించు, ఆమెనే పెళ్లి చేసుకుంటాను అంటాడు వెటకారంగా. ఇలా పెళ్లి చేసుకుంటే మీరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరురా. కనీసం పెళ్ళయ్యేలోపైనా తన మీద ప్రేమను పెంచుకోవడానికి ట్రై చెయ్యి అని చెప్పి తన ఆఫీస్ రాగానే కార్ దిగి లోపలికి వెళ్ళిపోతాడు విశ్వ. వేద్ ఆలోచించుకుంటూ, నిజమే, నిహారిక అంత అందంగా ఉన్నా తన మీద నాకెందుకు ప్రేమ పుట్టలేదు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే హాల్లోనే ఎదురవుతారు ప్రకాష్ గారు, సుమగారు. డాడ్, ఆఫీస్కి వెళ్ళలేదా మీరు అని అంటూ ఆయన పక్కనే కూర్చుంటారు. లేదు, నీతో మాట్లాడాలి అని వెయిట్ చేస్తున్నా అనగానే, ఏంటి డాడ్ అని అడుగుతాడు వేద్. తన ఫోన్లో ఒక అమ్మాయి ఫోటో చూపించి, తను కమిషనర్ గారి అమ్మాయి, నీతో పెళ్లి కోసం అడుగుతున్నారు. అమ్మాయి కూడా అందంగా ఉంది, నువ్వు ఓకే అంటే పెళ్లి గురించి మాట్లాడుకుంటాం మేము అని చెప్తారు ప్రకాష్ గారు. ఆ ఫోటో చూస్తాడు వేద్. అందంగానే ఉంది, కానీ నిహారికనా ఈ అమ్మాయా అని కంపేర్ చేసుకుంటే నిహారికని ఒక 5% బెటర్ అని లెక్కలేసుకుని, నో డాడ్, నాకు నచ్చలేదు అని చెప్తాడు వేద్. ఎందుకు వేద్, అమ్మాయి బాగానే ఉందిగా అని అడుగుతారు సుమగారు. హా అమ్మా, కానీ అంతకన్నా బెటర్ అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటాడు వేద్. నిజమా? ఎవరా అమ్మాయి అని ఇద్దరూ ఒకేసారి అడగడంతో, రిటైర్డ్ జడ్జ్ సోమేశ్వర్ గారి అమ్మాయి నిహారిక అని తాపీగా చెప్తాడు వేద్. తను మీ కాలేజ్నే కదా, అంటే ఇద్దరు ప్రేమించుకున్నారా అని అడుగుతారు ప్రకాష్ గారు. అదేం లేదు డాడ్, తను నన్ను ప్రేమిస్తుంది, ఎప్పుడో ప్రపోజ్ చేసింది, నేను ఎస్ చెప్పలేదు. ఇప్పుడు ఎలాగో పెళ్ళి అని నన్ను చావగొడుతున్నారు కదా, అందుకే నేను ఎలాగో ఎవరిని ప్రేమించలేదు, కనీసం నన్ను ప్రేమించిన అమ్మాయికైనా లైఫ్ ఇద్దామని ఒప్పుకున్నా అని డ్రామాటిక్గా చెప్తాడు వేద్ బాబు. సరేలే, ఏదైతే ఏముంది, నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు, అదే సంతోషం. మంచి రోజు చూసి వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడి వద్దాం అని ఆయన, ఇక నేను ఆఫీస్కి వెళ్తాను అని ప్రకాష్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుమగారికి మాత్రం అంతా అయోమయంగా అనిపిస్తుంది. ఎందుకో నిహారికని చూడగానే పాజిటివ్ ఫీలింగ్ రాలేదు ఆవిడకి. హలో సార్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు, లేటుగా వచ్చారు అని అడుగుతుంది వైషు విశ్వను. జరిగింది మొత్తం చెప్తాడు విశ్వ. నీకు విషయం చెప్పనా విశ్వ అనగానే ఏంటి అన్నట్టు చూస్తాడు. నీ ఫ్రెండ్కి ఉన్నంత తిక్క ఇంకెవ్వరికీ ఉండదు
అని కోపంగా అంటుంది వైషు. ఏమైంది, మళ్ళీ ఏమైనా అన్నాడా నిన్ను అని విశ్వ అంటే, నా గురించి కాదు, వాడి గురించే. ఎవరైనా పెళ్ళి అలా చేసుకుంటారా అర్థం లేని లాజిక్స్తో అని చిరాగ్గా అంటుంది. కానీ వాడికి చెప్పినా ఇప్పుడు అర్థం చేసుకునేలా లేడు. మళ్ళీ వాడికి ఇంట్లో ప్రెషర్ పెరుగుతుంది, ఇంకేం చేస్తాడు చెప్పు అని ఫ్రెండ్కి ఉన్న కష్టాలు చెప్తాడు విశ్వబాబు. అవును, కానీ కంపల్సరీ అతనికి 27 years కంప్లీట్ అయిపోయేలోపు ఎందుకు పెళ్లి చేయాలి అని అడుగుతుంది వైషు. అదైతే నాకే కాదు, వేద్కి కూడా తెలియదు, కానీ అలా చేయమనడం వాళ్ళ తాతయ్య నిర్ణయం అని అంటాడు విశ్వ. పెద్దవాళ్ళు చెప్పారంటే ఏదో పెద్ద రీజనే ఉంటుంది అని అంటుంది వైషు. అని ఎవరి వర్క్లో వాళ్ళు పడిపోతారు. సో ఇదేనండి నల్ల కలువ పార్ట్ 9. అందరిలో వేద్ బాబు మాత్రం ఫుల్ క్లారిటీగా ఉన్నాడబ్బా. ఎలా ఉందండి స్టోరీ? ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు తెలుసు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.